తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఇరాన్తో గత 5 నెలలుగా జరుగుతున్న యుద్ధం కారణంగా అమెరికా ఆయుధ సంపత్తి నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోయాయి. శత్రువుల కంటపడకుండా సుదూర లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించే లాంగ్ రేంజ్ ప్రిసిషన్ క్షిపణులు దాదాపుగా ఖాళీ అయ్యే స్థితికి చేరాయని అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. మరి అమెరికా ఈ కొరతను ఎలా అధిగమించబోతోంది? రాబోయే రోజుల్లో చైనా లేదా రష్యా నుంచి ఏదైనా సైనిక ముప్పు ఎదురైతే అమెరికా సన్నద్ధత ఏ స్థాయిలో ఉంటుంది? ఈ కథనంలో చూద్దాం. అమెరికా సైనిక దళాల ప్రధాన ఆయుధాలైన సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణులు, ప్రత్యేకించి ఆర్మీ టాక్టికల్ మిజైల్ సిస్టమ్స్, కొత్తగా అభివృద్ధి చేసిన ప్రెసిషన్ స్ట్రైక్ మిజైల్స్ నిల్వలు భారీగా పడిపోయాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికా తన వద్ద ఉన్న ఈ 2 రకాల క్షిపణులన్నీ దాదాపుగా వాడేసినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. ఒక్కోటి $1 మిలియన్ పైగా ఖరీదు చేసే ఈ క్షిపణులు అమెరికా రక్షణ వ్యవస్థకు వెన్నెముక లాంటివి. ఈ క్షిపణులు శత్రు స్థావరాలపై సురక్షితమైన దూరం నుంచి ఖచ్చితమైన దాడులు చేయడానికి ఉపయోగిస్తారు. రష్యా యుద్ధంలో ఆ దేశ సుదూర లక్ష్యాలను ఛేదించడానికి ఉక్రెయిన్ ఆర్మీ టాక్టికల్ మిజైల్ సిస్టమ్స్ ని ఉపయోగించింది. ఇప్పుడు వీటికి ప్రత్యామ్నాయంగా మరింత అధునాతనమైన ప్రెసిషన్ స్ట్రైక్ మిజైల్స్ అమెరికా సైన్యం సిద్ధం చేస్తోంది. అయితే వీటి ఉత్పత్తి ఇంకా ప్రాథమిక దశలోనే ఉండటంతో ఆయుధాల నిల్వల కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్షిపణుల కొరత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇరాన్పై భారీ దాడులు చేయాలని భావిస్తే ఇకపై పైలట్లతో కూడిన యుద్ధ విమానాలపైనే ఆధారపడాల్సిన అవసరం రావచ్చు. ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయంగా మారే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా ట్రంప్ ఈ యుద్ధాన్ని కొనసాగించడంపై అమెరికాలో రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇరాన్తో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించకపోవడం, అమెరికా సైన్యం వద్ద క్షిపణులు తగ్గిపోవడం భవిష్యత్తులో చైనా, రష్యా లాంటి దేశాలను నిలువరించడంలో అమెరికాకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందని రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే యుఎస్ సెంట్రల్ కమాండ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఇతర స్థావరాల నుంచి ఆయుధాలను రవాణా చేసి నిల్వలను సర్దుబాటు చేస్తోంది. ఆయుధాల కొరతపై వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ప్రపంచంలో ఏ దేశం వద్ద లేనంతగా అత్యధిక ఆయుధ నిల్వలు తమ వద్దే ఉన్నాయని వెల్లడించారు. అమెరికా రక్షణ సంస్థలు రికార్డు స్థాయిలో ఆయుధ ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయని, మునుపెన్నడూ లేని వేగంతో ఆయుధాలను తయారు చేస్తున్నాయని తెలిపారు. అమెరికా సైన్యం ఎప్పుడైనా, ఎక్కడైనా అధ్యక్షుడి ఆదేశాల మేరకు దాడులు చేయడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉందని పెంటగాన్ వెల్లడించింది. అయితే సుదీర్ఘకాలం సాగేలా కనిపిస్తున్న ఇరాన్ యుద్ధానికి ఈ రికార్డు స్థాయి ఉత్పత్తి కూడా సరిపోకపోవచ్చని రక్షణ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాడులకు ఉపయోగించే క్షిపణులే కాకుండా శత్రువుల దాడులను గాల్లోనే అడ్డుకునే పేట్రియాట్, థాడ్ లాంటి డిఫెన్సివ్ క్షిపణుల నిల్వలు కూడా భారీగా తగ్గాయి. నావికాదళం ఉపయోగించే టోమహాక్ క్షిపణులను సగానికి పైగా వాడారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు లాక్హీడ్ మార్టిన్, రేథియాన్ లాంటి రక్షణ రంగ దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఉత్పత్తి వేగవంతం చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికత, అపారమైన ఆయుధ సంపద ఉన్నప్పటికీ సుదీర్ఘమైన యుద్ధాలు అమెరికాను సైతం ఎలా అలసిపోయేలా చేస్తాయో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.